బ్యాక్ ఈ రోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని పరిశీలిద్దాం. ముందుగా ఏపీ విషయానికి వద్దాం. ఏపీలోని హైలైట్స్ ని కృప అందిస్తారు. కృప. ఆంధ్రజ్యోతికి వెళదాం. స్టార్ట్ కెమెరా కిక్ అనే ఒక వార్త ఆంధ్రజ్యోతిలో ఉంది. టాలీవుడ్ ను ఊపేస్తున్న డ్రగ్స్ ప్రచారంలో పలువురి పేర్లు, సంబంధం లేదంటున్న ఆర్టిస్టులు. నన్నెందుకు ఇరికించారో అంటున్నాడు తరుణ్. నాకు డ్రగ్స్ అంటేనే భయం అంటున్నాడు నవదీప్. అల్లోపతి మందులు కూడా వాడను, నేను డ్రగ్స్ తీసుకుంటున్నా అంటున్నాడు సుబ్బరాజు. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు ప్లీజ్ అంటూ తనీష్. రక్త పరీక్షకైనా సిద్ధమంటూ హీరో నందు అంటున్నాడు అనే ఒక వార్త ఉంది. అలాగే పీలా భూలీలా అనకాపల్లి ఎమ్మెల్యే కబ్జాలో 48.5 ఎకరాలు జమీందారుల భూమికి కబ్జా తోడు. 2012లో అధికారికంగా సొంతం. పలు రికార్డుల ట్యాంపరింగ్, అధికార ముద్ర వేయించిన విజయనగరం నేత. సిట్ దర్యాప్తులో వెలుగు చూస్తుంది ఈ స్కామ్. ఆర్టీఓ కోర్టులో రికార్డులన్నీ కూడా రద్దు అనే ఒక ఆర్టికల్ ఉంది. తర్వాత దసరా ముహూర్తం అదే రోజు. అమరావతి నిర్మాణానికి కూడా శ్రీకారం. పరిపాలన, న్యాయ నగరాలకు సీఎం ఓకే. 1350 ఎకరాల్లో ప్రారంభం కానున్న పనులు 2 ఏళ్లలోగా నిర్మాణాల పూర్తికి ఆదేశించారు సీఎం. ఆంధ్రులకు గర్వకారణంగా అమరావతి. ఓవైపు ఎన్టీఆర్, మరోవైపు అంబేద్కర్ విగ్రహాలు. డిజైన్స్ ను రాష్ట్రపతి, ప్రధానికి చూపురున్న సీఎం అనే ఒక వార్త కూడా మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక సాక్షికి వెళదాం. సాక్షిలో కూడా టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ సంబంధించిన ఒక వార్త ఉంది. మత్తు చిత్రంలో మిస్సింగ్ పాత్రలు. బడా నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, నిర్మాతల తనయులు కూడా ఉన్నారు. కెల్విన్, జీసాన్ల కాల్ డేటా విశ్లేషణలో ఇవన్నీ కూడా వెల్లడయ్యాయి. డ్రైవర్లు, మేనేజర్లు, మేకప్ మ్యాన్ ఫోన్ నెంబర్ల నుండి డ్రగ్స్ కోసం ఆర్డర్స్ ఇచ్చేవారు. కానీ వారెవరి పేర్లు కూడా బయటకు రాని బైనం అనే ఒక ఆర్టికల్ ఉంది. అలాగే డ్రగ్స్ కేసుకు సెలవు. రేపటి నుండి 27వ తేదీ వరకు సెలవులో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అనే ఒక వార్త కూడా ఉంది. మరోవైపు 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? ఏది ఒక్కటైనా చూపండి. మంత్రి నారా లోకేష్ ను నిలదీసిన ప్రజా సంఘాల నేతలు. పొంతనలేని సమాధానం ఇచ్చిన మంత్రి అంటూ ఒక వార్త ఉంది. కర్నూలులో గ్రామీణాభివృద్ధి సమీక్షపై లోకేష్ కాన్వాయ్ని అడ్డుకున్నారు విద్యార్థి సంఘాల నేతలు అనే ఒక వార్త ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వార్తలు. ఇక తెలంగాణకు సంబంధించి నేత్ర. ఇక తెలంగాణ విషయానికి వస్తే ముందుగా నమస్తే తెలంగాణ తీసుకుందాం. నమస్తే తెలంగాణ అలాగే నవ తెలంగాణలో ప్రముఖ దినపత్రికల్లో ఇవాళ డ్రగ్స్ కి సంబంధించిన న్యూసే హైలైట్ అవుతోంది. సో మత్తు డొంక పెద్దది అంటూ నమస్తే తెలంగాణలో ఒక హెడ్లైన్ ని మనం ఇక్కడ చూడొచ్చు. త్వరలోనే ప్రముఖుల అరెస్ట్ కూడా ఉండబోతోంది. బలమైన ఆధారాలున్నాయంటూ పోలీసులు గట్టిగా చెప్తున్న నేపథ్యంలో ఎవరెవరి పేర్లు బయటకు వచ్చాయో ఆ పేర్లను వివరిస్తూ ఎలా సంబంధాలు కెల్విన్తో బయటపడ్డాయో ఆ వివరాలన్నీ వెల్లడిస్తూ ఒక న్యూస్ ని ప్రజెంట్ చేసింది. అలాగే ఇంకోవైపు ఎవరిని వదలమంటూ ఎక్సైజ్ ఈడీ అకున్ సబర్వాల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయనతో స్పెషల్ ఇంటర్వ్యూని నమస్తే తెలంగాణ ప్రజెంట్ చేసింది. ఇక రైట్ కార్నర్ లో ఇంకొక న్యూస్ మనకు కనిపిస్తోంది. డిఫెన్స్ హబ్ గా హైదరాబాద్ అంటూ ఒక హైలైట్ ని మనం చూడొచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండస్ట్రీస్ సెమినార్ జరిగింది. ఆ సెమినార్ లో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ స్వాతంత్ర కాలం నుంచి హైదరాబాద్ గా గుర్తింపు ఉంది, ఏవియేషన్ రంగంలో ఎనలేని ప్రాధాన్యం ఉంది అంటూ, ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్ క్యాబిన్ తయారేది కూడా హైదరాబాద్ లోనే అంటూ వ్యాఖ్యానించిన దానికి సంబంధించిన వివరాలని వెల్లడిస్తూ ఒక వార్తని ఇక్కడ ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక రైతుల చెల్లింపులకు 2600 కోట్లు అంటూ మరో వార్తని మనం ఇక్కడ చూస్తున్నాం. రాష్ట్రానికి ప్రత్యేకంగా పంపించిన ఆర్బీఐ అలాగే రైతులకి ఇవ్వాలని బ్యాంకులకు ఆదేశం కూడా ఇచ్చింది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు పంపుతున్నామని లేఖ కూడా ఇచ్చింది. దీనికి సంబంధించిన వార్తని ఇక్కడ చూడొచ్చు. ఇక రాష్ట్రమంతటా వర్షాలు అని మరో హైలైట్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల్ని ఇక్కడ నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక నవ తెలంగాణకి వెళదాం. మత్తు చిత్తు, టాలీవుడ్ కు డ్రగ్స్ కిక్ అంటూ ఒక వార్త ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. సినీ ప్రముఖుల పేర్లతో మీడియాలో హల్చల్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ నవ తెలంగాణ ఒక వార్తని ప్రచురించింది. మరోవైపు తిండికి తిప్పలే అంటూ మరో వార్తని మనం చూడొచ్చు. దిగుబడి భారీగా ఉన్న దిగుమతులకు మొగ్గు, ధరలేక రైతన్న దిగాలు, సర్కారు విధానాలతో సేద్యం కుదేలు అంటూ ఒక వార్త మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక శిక్ష పడాల్సిందే అంటూ శంకర్ నాయక్ పై ఐఏఎస్లు గుర్రుగా ఉన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ నవ తెలంగాణ వార్తను ప్రచురించింది. మహబూబాబాద్ ఘటనపై సీఎస్ ను ఐఏఎస్ల సంఘం కలిసింది. సారీ చెప్పినా ఒప్పుకునేది లేదు, నేరం నేరమే అంటూ ఐఏఎస్ల సంఘం మహబూబాబాద్ ఘటనపై సీఎస్ ను కలిసిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఒక వార్తను ప్రచురించింది నవ తెలంగాణ. ఇవి తెలంగాణలో ఉన్న హైలైట్స్. అమరావతి నిర్మాణాలు, వాటి డిజైన్స్ పై ప్రతిపక్షాల విమర్శలు. ఇక ఇదే అంశంపై విశ్లేషణను విజయవాడ నుంచి దీప్తి న్యూస్ వాచ్ లో అందిస్తారు. ఓవర్ టు యూ దీప్తి.